ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని జీవవాక్యం మనలను బలపరుస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తుంది. ఈరోజు దేవుని జీవవాక్యం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. 1 Kings chapter 3 verse 10. The Lord was pleased that Solomon had asked for wisdom. ఇక్కడ సొలొమోను రాజుగా అభిషేకించబడిన తరువాత యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగమని దేవుడు సొలొమోనుతో సెలవీయగా, అప్పుడు సొలొమోను వివేకము గల హృదయమును దయచేయుమని అడిగెను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ప్రియ సహోదరి సహోదరుడా, సొలొమోను దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయగా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ప్రభువునకు ప్రార్థన చేయగా నీ కన్నీళ్లకు సమాధానం రావడం లేదని బాధపడుతున్నావా? అధైర్యపడుతున్నావా? కృంగిపోతున్నావా? ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదని అలసిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? దేవుని చిత్తం తెలుసుకొని ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన దేవునికి అనుకూలమైనదిగా ఉందా? నీ హృదయం దేవునికి అనుకూలపరచుచున్నావా? కక్షతో, ఈర్ష్యతో, ద్వేషముతో, భక్తిహీనతతో ప్రార్థించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ నీవు ప్రార్థించు. నీకున్న ప్రతి సమస్యను దేవుని సన్నిధానంలో అర్థించు. తప్పక దేవుని దగ్గర నుండి నీకు సమాధానం వస్తుంది. అంతేకాదు, ప్రభువునకు అనుకూలమైన నీ ప్రార్థన నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా మారుతుంది. My dear friend, there is no God like Lord Jesus Christ in heaven above or earth below. God keeps his covenant and shows steadfast love towards you if you walk wholeheartedly with the Lord. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రభువా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా హృదయము, మా ఆలోచనలు, మా తలంపులు, మా ప్రవర్తన నీకు అనుకూలంగా ఉండుటకు కృప దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ దృష్టికి అనుకూలముగాను, సత్యమును, నీతిని అనుసరిస్తూ యథార్థమైన మనస్సు గలవారై నీ పరిపూర్ణ కటాక్షము పొందుటకు, ఆశీర్వదించబడుటకు కృప దయచేయుమని కృపామయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.